హాయ్, వెల్కమ్ టు భారత్ అకాస్టిక్ స్లాబ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు ఒక కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. అదే మీరు చూస్తున్న ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి ఓరియంటెడ్ స్టాండర్డ్ బోర్డ్ అంటారండి. దాన్ని ఓఎస్పి బోర్డ్ అంటారు. అట్ ద సేమ్ టైం ఇంజనీర్డ్ బోర్డ్ అని కూడా అంటారు. సో ఇది చూస్తున్నారు మీరు, ఇది డిఫరెంట్ షేప్స్లో ఉంది. మీకు ఇది ఎలా తయారు చేస్తారంటే, మీకు వచ్చేసి మీకు నార్మల్ మన ఫైన్ వుడ్ ఫ్లేక్స్ కానీ, అట్లాగే స్ప్రూస్ వుడ్ ఫ్లేక్స్ కానీ, అలాగే బీచ్ వుడ్ లాంటిది కానీ చిన్న మన ఫ్లేక్స్ లాగా చేసేసి దాన్ని బైండర్తో మౌల్డ్ చేసి ఒక వెర్టికల్ ఫార్మాట్ ఒక మోడ్లో తీసుకొని వస్తారు దీన్ని. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి ఒక గ్రీన్ ప్రోడక్ట్ అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. నో ఫార్మాలిఫైడ్ ప్రోడక్ట్ అండి. అంటే దీంట్లో మీకు ఒక కళ్ళు పట్టే ఛాన్సెస్ కానీ, అట్ ద సేమ్ టైం ఏదైనా డిఫరెంట్ ఇచ్చింగ్ ప్రాపర్టీస్ కానీ ఈ వుడ్లో మీకు ఏది ఉండదు. సో ఇది వచ్చేసి మీకు ఇంకా చెప్పాలంటే మాయిశ్చర్ రెసిస్టెన్స్ అండి. ఇది ఈ ప్రోడక్ట్ వచ్చేసి, ఈ ప్రోడక్ట్లో మీకు మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకోవడం కానీ, ఏదైనా టెర్మైట్స్ రావడం కానీ చాలా రేర్ అండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి. అండ్ ఇందులో మీకు ఇండోర్లో కానీ, అట్ ద సేమ్ టైం ఎక్కడన్నా ఇంటీరియర్ లుక్లో తీసుకురావడానికి కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది టెంపరేచర్ రెసిస్టెన్స్ అండి. సర్టెన్ టెంపరేచర్ వరకు ఇది రెసిస్ట్ అవ్వగలుగుతుంది ఈ వుడ్. ఈ ష్రింక్ అవ్వడం కానీ, అట్ ద సేమ్ టైం స్వెల్లింగ్ అవ్వడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇందులో ఏమీ ఉండదు. సో ఇది డైమెన్షనలీ స్టేబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పట్టుకోవడం కూడా ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ వుడ్ చాలా గట్టిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్ అండి ఈ ప్రోడక్ట్. సో ఇది వచ్చేసి మీకు దీంట్లో మీకు హోల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఏదైనా వాటర్ లీకేజ్ ఉంటుందా, ఆ ప్రాబ్లం మీకు ఏముంటుందండి. ఇది పెట్టడం కూడా ఈ వుడెన్ ఫ్లేక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వర్టికల్గా ఇలా అడ్డంగా ప్లేస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు చాలా డిఫరెంట్ లేయర్స్ కనిపిస్తాయి. మీరు చూసినట్లయితే ఇది పైన ఏదైతే ఉందో అక్కడ పెద్ద పార్టికల్స్ తీసుకుంటారు, కింద ఏదైతే ఉందో మౌల్డ్ చేయడానికి చిన్న పార్టికల్స్ వాడతారు. సో అందువల్ల మీకు దీంట్లో వాటర్ లీకేజ్ అవడం అట్లాంటి డౌట్స్ ఏమీ ఉండదు మీకు. అండ్ కంపారిటివ్లీ మనకి ప్లైవుడ్ విషయానికి వస్తే ఒక కాస్ట్లీ ప్లైవుడ్కి ఎన్ని అయితే ఎఫెక్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయో దాని సేమ్ ప్రాపర్టీస్ దీనికి కూడా ఉంటాయి. సో దీన్ని వచ్చేసి మనకి కట్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఏం హార్డ్నెస్ కానీ ఏమీ ఉండదు. సో ఇంకా చెప్పాలంటే మీకు వచ్చేసి దీంట్లో వచ్చేసి మీకు థిక్నెస్ 18 mm ఉంటుంది, మీకు 12 mm ఉంటుంది. అండ్ దీని సైజ్ వచ్చేసి మీకు రావడం వచ్చేసి మన ప్లైవుడ్ లాగే 8x4 సైజ్ వస్తుంది ఇది. సో మీకు నేను చెప్తాను, ఇది పర్టికులర్ మీకు డౌట్ రావచ్చు ఓఎస్పి బోర్డ్కి అట్ ద సేమ్ టైం ప్లైవుడ్కి మీకు డిఫరెన్స్ ఏంటి అని మీకు క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు. ఈ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఓఎస్బి బోర్డ్ వచ్చేసి మనకి డిఫరెంట్ వుడెన్ వేస్ట్ మనకు వుడెన్ కటింగ్స్ వాటిని వచ్చి ఒక బంచ్ ఒక సర్టెన్ హీట్ సర్టెన్ ప్రెజర్లో వాటిని ప్రెస్ చేసి ఈ వుడ్ తయారు చేస్తారు. సో అది వచ్చేసి మీకు ఏ గ్యాప్స్ లేకుండా అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్తన్గా తయారు చేస్తారు. ఇంజనీర్డ్ వుడ్ అని కూడా అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి ఒక ప్లైవుడ్ క్యారెక్టరిస్టిక్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అట్లాగే మనం ఒక ప్లైవుడ్ ఎలా తయారు చేస్తామంటే మనం వినీర్ షీట్స్ లేయర్గా వేసి దాన్ని ప్రెస్ చేస్తారు. సో ఇది వచ్చేసి దీని రెండు డిఫరెన్స్ అదే మీకు. సో దానికి డిఫరెన్స్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఒక ప్లైవుడ్ కంటే ఒక బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ దీంట్లో ప్లైవుడ్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 times ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు. అంటే దీని కాస్ట్ విషయానికి వస్తే మీకు ప్లైవుడ్ కన్నా ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి మీకు. ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో కూడా దీని వాడకం ఈ మధ్య కొద్దిగా ఎక్కువ పెరిగింది. అట్ ద సేమ్ టైం అమెరికాలో మీకు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఈ ఓఎస్బి వుడ్ వాడుతుంటారు మనకి. సో మీకు ఏ క్లైమాటిక్ సిచ్యువేషన్స్కైనా ఇది తట్టుకోగలుగుతుంది ఈ ఓఎస్బి వుడ్ మీకు. అండ్ నెయిల్స్ అండ్ స్క్రూస్ కూడా గట్టిగా ఫిక్స్ అవుతుంది మీకు. అండ్ దీని యూటిలైజేషన్కి వస్తే దీన్ని మీకు ఒక ఫ్లోరింగ్ మీద వాడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం దీనికి మన సీలింగ్లో వాడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వాల్స్ పైన వాడుకోవచ్చు, ప్యానలింగ్ పర్పస్కి వాడుకోవచ్చు. హోమ్ థియేటర్ విషయానికి వస్తే చాలా వెరైటీస్ ఆఫ్ యూటిలైజేషన్ ఉంటుంది మీకు. సో ఒక ప్లైవుడ్ అయితే మీరు ఏ ప్లేసెస్లో వాడతారో ఆల్మోస్ట్ ఆ ప్లైవుడ్ రీప్లేస్మెంట్గా ఈ ప్రోడక్ట్ అన్ని ప్లేసెస్లో ఇది వాడుకోవచ్చు. అప్లికేషన్ వచ్చేసి మీకు హోమ్ థియేటర్స్లో వాడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం సినిమాస్లో వాడచ్చు, కన్స్ట్రక్షన్స్లో వాడచ్చు, మాల్స్లో వాడచ్చు, రికార్డింగ్ స్టూడియోస్లో వాడచ్చు, ఆడిటోరియంస్లో వాడచ్చు. దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలి అంటే యూ కెన్ కైండ్లీ కాంటాక్ట్. మీరు మా వెబ్సైట్లో కూడా ఒకసారి దీన్ని విజిట్ చేయొచ్చు. కైండ్లీ కాంటాక్ట్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. భారత్ అకాస్టిక్ ల్యాబ్స్.